హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ స్టార్టింగ్ విత్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. మీ పర్సన్ యాక్చువల్లీ ఇక్కడ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన బిహేవియర్, తన పాస్ట్ బిహేవియర్తో. ఏంటి ఆ మిస్టేక్స్ ఏం చేశారు అంటే, ఈ పర్సన్ మీకు అటెన్షన్ పే చేసేవారు కాదు. మిమ్మల్ని చాలా కేర్లెస్గా మీతో ఉండేవారు, మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక మెసేజ్ కూడా రాని మీ పర్సన్ దగ్గర నుండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. ఒకవేళ మీ పర్సన్ మెసేజ్ చేయలేకపోతే మీకు సారీ, మెసేజ్ చేయలేకపోయానని కూడా చెప్తారు. ఓకే, సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఈరోజు వచ్చింది మీకు. ఈ పర్సన్ యాక్చువల్లీ చాలా బిజీ పర్సన్, అంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఒకసారి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మేబీ అది బిజినెస్ అవనివ్వండి, జాబ్ అవనివ్వండి, వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ పర్సన్కి ఇంకేమీ గుర్తుండదు. ఓకే, సో అంత హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ ఫోకస్ మొత్తం ఆ వర్క్ పైన పెడుతున్నారు ఈ పర్సన్. ఎందుకంటే మేబీ కెరీర్లో చేంజ్ అనేది రావట్లేదు మీ పర్సన్కి. సో కెరీర్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి, డెవలప్మెంట్ అనేది కనిపించాలి అనుకుంటే ఈ హార్డ్ వర్క్ తప్పదు అని ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేస్తున్నారు. ఓకే, బట్ ఎప్పుడైతే ఫ్రీ అవుతారో ఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఒక్కొక్కసారి, ఆర్ డైలీ సేమ్ టైమింగ్లో మెసేజ్ చేస్తారు, పడుకునే ముందు మెసేజ్ చేస్తారు లేకపోతే. సో అలా ఉంది పర్సన్ మెంటాలిటీ. ఎలా ఉంది అంటే మీకంటే ఎక్కువ వర్కే ప్రయారిటీ ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ మీరేమనుకుంటున్నారనంటే మేబీ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, ఒకవేళ మీతో అందుకే కాంటాక్ట్లోకి రావట్లేదు, మీకు రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ పర్సన్ కొంచెం వర్క్లో బిజీ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, మీరు ఒకవేళ బిజినెస్ పర్సన్ అయితే మీ ఆఫీస్లో, ఒకవేళ ఓన్ బిజినెస్ కనుకుంటే మీ ఆఫీస్లో మీకు స్టాఫ్ ఎక్కువ అయిపోయారు. ఓకే, సో మీరేమనుకుని అంతమంది స్టాఫ్ని అపాయింట్ చేశారు అంటే మీ వర్క్ కొంచెం ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మీరు అంతమందిని అపాయింట్ చేసి ఉండొచ్చు. బట్ ఒకసారి ఆలోచిస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు వచ్చిందో ఈ రీడింగ్లో. ఓకే, ఓన్లీ ఇంపార్టెంట్ స్టాఫ్ని ఉంచడం బెటర్ మీ ఆఫీస్లో. అంటే మీరు ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా యాడ్ చేసుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ టైం పాస్ చేస్తున్నారు, ఆర్ జస్ట్ ఏదో మాకు కూడా జాబ్ ఉంది అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది అన్నట్టుగా ఆఫీస్కి రావడం, టైం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోవడం, వేస్ట్ చేసుకుని కాదు, పాస్ చేసుకుని టైం పాస్ చేసి వెళ్ళిపోవడం, అలాంటివి చేస్తున్నారు. అండ్ ఇదంతా ఏంటి అని అంటే మీకు మంత్ ఎండింగ్కి మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, మీ ఆఫీస్ మీద మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఇదంతా కూడా మీరు అనలైజ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు ఇంతమంది స్టాఫ్ అవసరమా మీ ఆఫీస్కి అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది అంతా ఏంటి అని అంటే ఇది అనుకోకుండా ఒక పాయింట్ వచ్చింది దీంట్లో. సో ఇది అంతా కూడా ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని వాళ్ళు వదిలేయండి. అందరూ బిజినెస్ పీపుల్ ఉండరు కదా.
సో ఎవరైతే ఇలాంటి ఓన్ ఆఫీసెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి మేబీ ఇది రెజొనేట్ అవ్వచ్చు, మేబీ. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా మీరు ఒక 6 ఇయర్స్లో సంపాదించే ఇన్కమ్ 1 మంత్లో సంపాదిస్తారు, ఈ మంత్లో, దిస్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఓకే, అండ్ ఎప్పుడైతే మీరు అంత ఇన్కమ్ ఒకసారిగా చూస్తారో చాలా షాక్ అవుతారు, అంత ప్రాఫిట్ చూసి షాక్ అవుతారు. అండ్ మీకు ఎక్కడి నుంచో రావాల్సిన మనీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఎక్కడో మీరు ఎవరికో ఇచ్చి స్ట్రక్ అయిపోయిన మనీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఈ సిచ్యువేషన్లో చాలా కొంచెం ఏదో కంగారుగా టెన్షన్గా ఉంటున్నట్టుగా ఫీల్ అవుతారు మీరు. ఓకే, ఆ ఫీలింగ్లో మీరు మీ టోన్ ఏదైతే ఉంటుందో, అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడేస్తూ ఉంటారు, అగ్రెసివ్గా రిప్లై ఇస్తూ ఉంటారు. వాళ్ళు మంచిగా మాట్లాడినా మీరు అలా కామ్గా ఉండే మీ మెంటాలిటీ ఏదైతే ఉందో అది చాలా హార్ష్గా చేంజ్ అవుతుంది. కొంచెం హై పిచ్లో మాట్లాడుతూ ఉంటారు అందరితో. సో అది కంట్రోల్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే అది ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ థ్రోట్ చక్ర డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. సో థ్రోట్ చక్ర కంట్రోల్లో ఉండాలి ఇక్కడ. ఓకే, సో అదొక పాయింట్. అండ్ ఈరోజు కొంచెం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఈరోజు ప్రజెంట్ ఎనర్జీస్, ఇది February 4th, 2026. ఈరోజు మీరు చాలా ఏదో హెల్త్ బాగాలేనట్టుగా లేజీగా అనిపిస్తుంది మీకు మార్నింగ్ నుండి. అండ్ సమ్ బాడీ పెయిన్స్ ఆర్ బ్యాక్ పెయిన్, చెస్ట్ పెయిన్, ఇలా ఏదో ఒక చోట పెయిన్ అనేది వస్తుంది మీకు. బట్ ఇలా ఎందుకు వస్తుంది అని అంటే మీరు హార్డ్ వర్కింగ్ పర్సన్, మీరు కూడా. కానీ మీరు ఏంటంటే రెస్ట్ అనేది మర్చిపోయారు పూర్తిగా. కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు, అట్లీస్ట్ 2-3 అవర్స్ మీరు రెస్ట్ తీసుకోవడమే గ్రేట్ అనమాట. సో అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. సో అది దాని రిజల్ట్ అనమాట ఇది. సో వెన్ ఎవర్ యూ ఫీల్ ఫ్రీ, అంటే ఎప్పుడైతే మీరు అంత అర్జెంట్ లేదు, ఇప్పుడు వర్క్ చేయనవసరం లేదు అని అనిపిస్తుందో మీకు, ఆ టైంలో మీరు రెస్ట్ తీసుకోవాలి ఇక్కడ. ఈ రెస్ట్ అనేది మీకు లేకపోతే యూనివర్స్ మీకు ఎక్కువ వార్నింగ్ సైన్స్ చూపిస్తుంటుంది. అది ఎలా అంటే ఇలా బాడీ పెయిన్స్ అని, లేదా ఇంకెక్కడో ఒక ఏదో ఒకటి చెస్ట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ సివియర్ అయిపోవడం అలాంటివి జరుగుతాయి. సో ఈ చిన్న చిన్న వార్నింగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి ఇక్కడ. ఓకే, అలా లేకపోతే ఆర్ రెస్ట్ తీసుకోకపోయినా, సరైన డైట్ తీసుకోకపోయినా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఓకే, సో కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చుకుంటున్నారు, దట్ ఈస్ గ్రేట్. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, కానీ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చుకోవడం అంటే మీ హెల్త్కి, మీ బాడీకి కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మీ హెల్త్ మెయిన్ థింగ్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మీకు వెల్త్ కండిషన్ బాగుంది, బట్ హెల్త్ కండిషన్ బాగాలేదు. ఓకే, సో అది మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ వన్ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మీతో లాస్ట్ వీక్లో మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు విత్ అపాలజీ. దిస్ పర్సన్ ట్రూలీ లవ్స్ యూ, బట్ తన లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్. నేను లవ్ చేస్తున్నాను కదా నిన్ను అంటారు ఈ పర్సన్, కానీ మీకు అదేం ఎక్కడా కనిపించదు ఏ విషయంలోనూ. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు అది జస్ట్ ఆ వర్డ్స్లో కనిపిస్తుంది అనమాట, ఇంకెక్కడ కనిపించదు. ఎందుకు అలా చెప్తున్నారు ఈ పర్సన్ అని అంటే,
దేర్ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ లవ్ లాంగ్వేజ్. మీ లవ్ లాంగ్వేజ్ ఎలాంటిది అని అంటే, మీరు ఒకవేళ ఎవరైనా ఇష్టపడితే మీరు నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, అండ్ లాట్ ఆఫ్ చాటింగ్, కాల్స్, మీటింగ్స్, అవుటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. మీ లవ్ లాంగ్వేజ్ అంటే, మీ లవ్ లాంగ్వేజ్లో ఇదంతా ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మీకు. ఒక పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉంటే ఆ పర్సన్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మీ హార్ట్ అండ్ మైండ్లో. కానీ ఇక్కడ ఈ పర్సన్ అలా కాదు. ఈ పర్సన్ తన ప్రాబ్లమ్స్కి మెయిన్ ప్లేస్ ఇస్తారు, ఆ సాడ్నెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఓకే, ఈ విషయం ఆలోచిస్తే మనకు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాం కదా, సో దీనికోసమే ఫస్ట్ ఆలోచించాలి అంటారు. కానీ హ్యాపీనెస్కి అసలు వాల్యూ ఇవ్వరు ఈ పర్సన్. హ్యాపీనెస్ ఎక్కడుందో కూడా తెలియదు ఈ పర్సన్కి. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఈ పర్సన్, కానీ ఇష్టపడట్లేదు అని మీరు అనుకుంటున్నారు. సో తన బిహేవియర్ అలా ఉంది ఇక్కడ. ఈ పర్సన్ జనవరి ఫస్ట్ కాదు, లాస్ట్ వీక్లో ఈ పర్సన్ మేబీ మీకు మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఉండొచ్చు విత్ అపాలజీ. అండ్ ఆఫ్టర్ దట్ అపాలజీ ఈ పర్సన్ అగైన్ సైలెంట్ అయిపోయారు. అండ్ అగైన్ దే కేమ్ బ్యాక్ అగైన్ విత్ అపాలజీ. ఓకే, సో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మీతో అదే చెప్తారు, నేను చాలా ఇష్టపడుతున్నాను, బట్ నీతో మాట్లాడటానికి టైం లేదు, ఇదొకటే చెప్తారు. బట్ ఓకే, టైం లేదు ఆర్ మెసేజ్ చేయడానికి కూడా అట్లీస్ట్ 1 minute టైం కూడా లేదు అని అంటే మీరు ఓకే, మీరు అడ్జస్ట్ అవుతారు. కానీ అడ్జస్ట్ అవ్వడం అంటే ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయాలని మీకు లేదు. మెయిన్ థింగ్, ఈ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చట్లేదు, అదే చెప్తారు మీరు మీ పర్సన్కి. చెప్పినప్పుడు ఈ పర్సన్ వెంటనే తన బిహేవియర్ చేంజ్ చేసుకుంటారు. ఇదివరకు ఎప్పుడు ఈ పర్సన్ తన బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి అని అనిపించలేదు. మీరెంత ఇన్ని పాయింట్స్ అంటే మీరు కొన్ని తన డిఫెక్ట్స్ ఏంటి ఇన్ బిహేవియర్ అని చెప్పినా కూడా మీ పర్సన్ అవి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయలేదు. ఎందుకు అనంటే మేబీ తన బిహేవియర్ అంతే అని తనే కాంప్రమైజ్ అయిపోయారు. అందుకే ఇంకెవరికి అదంతా ఆలోచించి చెప్పాలి, అది చేంజ్ చేసుకోవాలి తన బిహేవియర్ అలా అనిపించలేదు మీ పర్సన్కి. సో అందుకే యాక్షన్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు తనకి ఏం అర్థమవుతుందంటే, మీ రెస్పాన్స్ నుండి ఏం అర్థం చేసుకుంటున్నారు అసలు ఈ పర్సన్ అంటే, ఇప్పుడు కూడా తను చేంజ్ అవ్వకపోతే మీరు ఇంకెప్పుడు తనకి ఛాన్స్ ఇవ్వరు, ఇంకెప్పుడు తన లైఫ్లో కూడా ఉండరు. అట్లీస్ట్ మెసేజ్ ఆర్ కాల్స్ కూడా ఉండవు. అంటే కమ్యూనికేషన్ మీరు కట్ చేసేసుకుంటారు. ఎవరైతే మీకు రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక ఈ పర్సన్కి ఫస్ట్ ప్రయారిటీయే కాదు, అసలు ప్రయారిటీయే ఉండదు, అసలు ఏ రిలేషన్ ఉండదు అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ తన బిహేవియర్ చేంజ్ చేసుకోబోతున్నారు త్వరలో. ఓకే, అండ్ బిహేవియర్ చేంజ్ చేసుకోవడమే కాదు, ఈ పర్సన్ వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఈ పర్సన్ మీతో షాపింగ్, మూవీస్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు. అండ్ సడన్లీ మీకు కమిట్మెంట్ కోసం డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి మీ పర్సన్ నుండి మీతో. ఓకే, సో అంతలా చేంజ్ అవ్వబోతున్నారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ కోసం మీకు ఇంకా డౌట్ఫుల్గానే ఉంటుంది. ఈ పర్సన్ నిజంగా చేంజ్ అయ్యారా, లేదా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఇలా యాక్టింగా అన్నట్టుగా. కానీ కాదు, ఈ పర్సన్ చేంజ్ అవుతున్నారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారో అప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఏంటంటే ఈ పర్సన్ మీ ఫ్యూచర్ స్పౌస్ అని అనిపిస్తుంది మీకు. ఎప్పుడైతే అలా అనిపిస్తుందో ఈ పర్సన్ పైన మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, మీలో చేంజెస్ వస్తాయి అప్పుడు. ఓకే, ఈ పర్సన్ నిజంగా ఒక ట్రస్ట్ వర్ది పర్సనే అని అనుకొని మీరు మీ బిహేవియర్ చేంజ్ చేసుకుంటారు. అండ్ మీరు అటెన్షన్ పే చేయడం స్టార్ట్ చేస్తారు మీ రిలేషన్షిప్ పైన. ఇప్పటి వరకు మీకు ఒక హోప్లెస్ సిచ్యువేషన్ అన్నట్టుగా ఉంది ఈ రిలేషన్షిప్. ఓకే, బట్ ఈ పర్సన్ తన ఫస్ట్ లవ్ ఇంకెవరో ఉన్నారు. దట్ లవ్ ఈజ్ గోయింగ్ టు
డిసేపియర్. తన ఫస్ట్ లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ రిలేషన్ అనేది కొంచెం ఈ పర్సన్ ఇబ్బంది పెట్టే విధంగా ఉండేది ఇది వరకు. బట్ ఇప్పుడు కంప్లీట్గా ఆ స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది. సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే తన లవ్ ఆఫ్ ద లైఫ్ ఎవరు అంటే తన ఫస్ట్ లవ్ అనుకున్నారు. బట్ నో, ఆ ఫస్ట్ లవే ట్రూ లవ్ అనుకున్నారు ఈ పర్సన్. ఆ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వాలి అని అనుకోలేదు ఈ పర్సన్. కానీ ఇప్పుడు దర్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్. ఈ పర్సన్ ట్రూ లవ్ అంటే మీది, ఇంకెవరిది కాదు. తను చేసేది ట్రూ లవ్ కాదు, తనతో ఇంకెవరో చేసినది కూడా ట్రూ లవ్ కాదు. మీరు మీ పర్సన్తో చేసిందే ట్రూ లవ్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు అదే మీకు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అసలు మీ బిహేవియర్ మీది ఒక డివైన్ ఎనర్జీ టైప్లో మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు. అండ్ మీరు మీ పర్సన్ దగ్గర మీరు ఎంత ఇరిటేటింగ్గా ఫీల్ అయినా అది ఎప్పుడు మీ పర్సన్ దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేయరు. మీరేమనుకుని కంట్రోల్ అయిపోతూ ఉంటారంటే ఓకే మీ పర్సన్ నేచర్ అంతే, లేదా అలాంటి మేబీ అలాంటి ఫ్యామిలీలో పెరిగి ఉండొచ్చు, లేదా అలాంటి మనుషుల మధ్య పెరిగి ఉండొచ్చు. సో అందుకే తన నేచర్ అలా ఉంది అని మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, అడ్జస్ట్ అయిపోతూ వచ్చారు. బట్ అదంతా కూడా ఈ పర్సన్కి తెలుసు. మిమ్మల్ని ఇరిటేట్ చేసే విధంగా ఈ పర్సన్ బిహేవ్ చేస్తున్నారని ఈ పర్సన్కి తెలుసు. కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మేబీ అనేబుల్ టు చేంజ్ దేర్ బిహేవియర్. ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఫైనాన్షియల్ అండ్ ఒకటి రిలేషన్షిప్. సో ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది, అది అర్థమైంది ఈ పర్సన్కి. కానీ రిలేషన్షిప్ అనేది కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది. అదొక హోప్లెస్ అనుకున్న ఆ రిలేషన్షిప్, తన ఫస్ట్ లవ్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది. అసలు తన లైఫ్లో ఫస్ట్ లవ్ అనేది ఉందా లేదా అనే సిచ్యువేషన్కి వచ్చింది తన లైఫ్ ప్రజెంట్. సో ఇప్పుడు అందుకే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మీ లవ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీది ఒక అన్కండిషనల్ లవ్ ఇలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ ఈ పర్సన్ మీకు ఒకవేళ మీరు బిజినెస్ ఫీల్డ్లో కనుక ఉంటే ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు ఇన్ ద ఫ్యూచర్. అండ్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ అ ఫేటెడ్ కనెక్షన్. యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఓకే, మేబీ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఓకే, అండ్ ఈ రిలేషన్షిప్ కోసం మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, మీ ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది అని అంటే, మీరు మీ వర్క్ చూసుకోవాలి, మీ ఫ్యామిలీ చూసుకోవాలి, అండ్ ఈ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయాలి. సో ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు, మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఏవో చాలా టెన్షన్స్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ అంతా కూడా మీ హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. బట్ అది ఇంకా మీరు తెలుసుకోలేదు. అది ఎలా అంటే, ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. అది ఒక హోప్లెస్ రిలేషనే, కానీ మీరు దాని నుంచి క్విట్ అవ్వలేకపోతున్నారు. ఆ రిలేషన్ నుండి మీరు బయటకు రావలేకపోతున్నారు, అంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ మీ లైఫ్లో అదర్ ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలన్న ఆలోచన కూడా మీరు రావట్లేదు మీకు. ఎందుకంటే మీ హార్ట్ అండ్ మైండ్ ఒక పర్సనే ఆక్యుపై చేసేసారు. దిస్ పర్సన్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ మీకు ఈ పర్సన్. విత్ 2 of Cups, టెంపరెన్స్. సో కపుల్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి. సో కమ్యూనికేషన్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. సో కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఇక ముందు. ఓకే, ఈ పర్సన్ షాక్లో ఉన్నారు ప్రజెంట్. షాక్ అంటే తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్.
సో ఆ షాక్లో ఈ పర్సన్కి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఇంకా అర్థం కావట్లేదు. బట్ ఎనీహౌ దే వాంట్ టు టాక్ టు యూ. అంటే ఇక్కడ ఏంటంటే ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు అంటే ఈ పర్సన్ తన పాస్ట్ అంతా కూడా చెప్తారు. ఆఫ్టర్ సెపరేషన్ ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడటం స్టార్ట్ చేశారు ఫ్రమ్ January 4th వీక్. సో ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఏం జరిగింది ఇప్పటి వరకు, తను ఎవరితో డీల్ చేస్తూ వచ్చారు, తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, తన ఎనిమీస్ ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఇదంతా చెప్పడానికి రెడీ అయ్యారు ఇప్పుడు మీతో. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఒకవేళ మీరు ఈ విషయాలు అడిగినా ఈ పర్సన్ అవన్నీ అడగొద్దు అని కూడా చెప్పి ఉండొచ్చు మీకు. సో ఈ పర్సన్ ఏంటంటే ఒకవేళ మీకు కమిట్ అయితే ఈ పర్సన్ కొంతమంది ఫ్రెండ్స్ని కూడా వదులుకోవాల్సి ఉంటుంది. చాలా చేంజ్ అయితే కానీ మీ రిలేషన్షిప్లో ఈ పర్సన్ సక్సెస్ అవ్వలేరు, అది తెలుసు ఈ పర్సన్కి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఆపోజిట్ ఎనర్జీస్లో ఉన్నారు. వన్ ఈజ్ ఇన్ హై వైబ్రేషన్, వన్ ఈజ్ ఇన్ లో వైబ్రేషన్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ని వదులుకోవాలి, టాక్సిక్ రిలేషన్స్ని వదులుకోవాలి, తను చాలా చేంజ్ అవ్వాలి, తన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, తన హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి. ఇంత చేంజ్ వస్తే కానీ ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేరు. ఆర్ ఒకవేళ మీరు కమిట్మెంట్ అడిగినా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చినా కూడా అది కూడా సక్సెస్ అవ్వదు. సో ఫస్ట్ అందుకే ఈ పర్సన్ తన చేంజెస్ పైన, చేంజ్ ఆఫ్ బిహేవియర్, చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ అదర్ థింగ్స్ అన్నీ చేంజ్ చేసుకునే పద్ధతిలో ఉన్నారు ఈ పర్సన్, ఆ ప్రాసెస్లో ఉన్నారు. సో అది కూడా మీకు చెప్తారు. ఓకే, సో ప్లీజ్ వెయిట్ ఫర్ మీ, డోంట్ మూవ్ ఆన్, ఇలాంటివి కూడా మీకు మెసేజెస్లో పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి తన ఫీలింగ్స్ అనమాట. ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీకు చాలా లాంగ్ సెపరేషన్ వచ్చింది ఇక్కడ. సో ఈ సెపరేషన్లో మేబీ మీరు మీ పర్సన్ని వద్దనుకున్నారేమో, అందుకే మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారేమో, ఆర్ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో. మీకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరినైనా మీరు చూస్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, ఇలాంటి కొన్ని ఓవర్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. సో ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ పాజిటివ్గా చేంజ్ అవ్వబోతుంది విదిన్ ఫ్యూ డేస్. అట్లీస్ట్ ఇన్ ద అప్కమింగ్ వీక్ ఈ పర్సన్ తన పాస్ట్ కోసం చెప్తారు. తన పాస్ట్ అంతా మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది తన పాస్ట్ కోసం. అండ్ అప్పుడు మీరు మేబీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి రిలేషన్షిప్ని అని మీకు కూడా అనిపించవచ్చు. మీరు కూడా ఇప్పుడు జస్ట్ మీ థాట్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ కోసం మీరు ఏదేదో ఇమాజిన్ చేసుకున్నారు. ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్, 10 of cups ఎనర్జీ ఇమాజిన్ చేసుకున్నారు మీరు. కానీ ఈ పర్సన్ స్టిల్ ఇన్ 4 of cups ఎనర్జీ. ఓకే, ఇంకా 6 cups యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ 6 cups యాడ్ చేసుకోవాలి 4 cups కంటే. అప్పుడు ఏమవుతుంది అని అంటే తన పాస్ట్ని మర్చిపోవాలి, తన పాస్ట్ రిలేషన్షిప్స్ని మర్చిపోవాలి. ద టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, టాక్సిక్ పీపుల్ ఎవరైతే తన చుట్టూ ఉండి తనకి రాంగ్ గైడెన్స్ ఇస్తూ వచ్చారో వాళ్ళందరినీ వదిలేయాలి ఈ పర్సన్ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఒకప్పుడు మేబీ పాజిటివ్ పీపుల్ ఉన్నారు, వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే అమాంగ్ దోస్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ పర్సన్ టాక్సిక్ పీపుల్ని చూస్ చేసుకున్నారు అండ్ పాజిటివ్ పీపుల్ని వదిలేశారు. వాళ్ళు చెప్పేది ఈ పర్సన్కి నచ్చలేదు, ఈ టాక్సిక్ పీపుల్ చెప్పేది కరెక్ట్ అనుకున్నారు. సో అలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. ఆ రాంగ్ డెసిషన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఎక్కువైపోవడం స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఈ పర్సన్కి అర్థమైంది ఈ పర్సన్ చేసుకున్నది రాంగ్ చాయిస్, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు అని అప్పుడు అర్థమైంది. సో నౌ దే ఆర్ చేంజింగ్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్. దే ఆర్ ఇన్ దాన్ని ఏమంటారంటే ఒక అవేకనింగ్ అనేది జరిగింది ఈ పర్సన్కి. ఒక అవేకనింగ్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఈ పర్సన్కి అప్పుడు అర్థమైంది మీరు తనకి ఎంత అటెన్షన్ పే చేసేవారో అండ్ మీ పర్సన్ మీరెంత ఇష్టపడుతున్నారో, అందులో ఎంత పర్సెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది ఈ పర్సన్కి అర్థమైంది. ఓకే, సో తన నెక్స్ట్ మూవ్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్
లాట్ ఆఫ్ అటెన్షన్ పే చేస్తారు. ఎప్పుడైనా మీకు మెసేజ్ చెయ్యకపోతే, ఒకరోజు చేయలేకపోతే అంటే కుదరకపోతే అప్పుడు సారీ కూడా చెప్తారు మీకు. అది ఒక ఇండికేషన్ ఇన్ దేర్ చేంజ్ అనమాట. తను చేంజ్ అవుతున్నారు అని చెప్పడానికి అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 5 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 111 అని టైప్ చేయండి అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రీడింగ్ మీకు రెజొనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9948424222. ఓకే, ఇది నా వాట్సాప్ నెంబర్. నాకున్నది ఒకటే నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. సారీ, రాసులు చెప్పలేదు. రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసులు కనిపిస్తున్నాయి. ఓకే, సో 2026 క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2026 క్రిస్టల్స్ మీకు ఇంకెక్కడా దొరకవు, అవి మా దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే అవి అన్ని దోషాలకి సరిపడా క్రిస్టల్స్ దాంట్లో ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ కొంతమంది కుజ దోషంతో బాధపడుతూ ఉంటారు, మ్యారేజెస్ సెటిల్ అవ్వక అండ్ జాబ్స్ లేక, బిజినెస్లో లాస్తో, ఇలా రకరకాలుగా కొన్ని ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు తప్పకుండా 2026 క్రిస్టల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. మ్యారేజెస్ అవ్వని వాళ్ళు, ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళు, ఫైనాన్షియల్ లాస్ అవుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్టల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. సో ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ 2026 క్రిస్టల్స్. ఈ 2026 క్రిస్టల్స్ ఓన్లీ 2026లోనే వేసుకోవాలా అని కూడా అడిగారు చాలామంది. అలా ఏమి ఉండదండి. ఎందుకంటే ఆ పేరు ఎందుకు పెట్టానంటే, నేను యాక్చువల్గా ఇది 2026లో డిజైన్ చేసిన క్రిస్టల్స్ అవి. ఓకే, సో అందుకని ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఇది నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకోవచ్చు ఈ క్రిస్టల్స్ మీరు. ఓకే, ఎవ్రీ ఇయర్ మార్చుకోవాలా అనేది ఏమి ఉండదు. ఓకే, సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.